తాను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజలు నమ్మడానికి ఎక్కడో సంశయిస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు నైజం ఇది కాదు కదా, ఎందుకు మరి ఈ స్థాయిలో పథకాలు ఇస్తానని హామీ ఇస్తున్నారు అన్న అనుమానం ప్రజల్లో ఉంది. ప్రజల అనుమానాలను నిజం చేసేలాగే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉంటున్న మనుషులు, మీడియా వ్యవహార శైలి, మాట తీరు కూడా అలాగే ఉంది. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ సినీ నటుడు మురళీమోహన్ కూడా ఉచిత పథకాలపై కామెంట్స్ చేశారు. తాజాగా ఉచిత పథకాలని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ఎంతసేపు ఉచితాలు అంటూ ప్రజలను ఒక బిచ్చగాళ్ళలా తయారు చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చూడాలి అంటూ కూడా ఆయన పాలకులకి హితబోధ చేశారు. అది ఏది, చంద్రబాబు నాయుడుని గెలిపించండి అని చెబుతూనే ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సౌరపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు తప్పి ఒక బిచ్చగాళ్ళలాగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. సరే, మురళీమోహన్ అభిప్రాయాన్ని అయితే గౌరవించాలి. ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటుంది, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఉచితాలన్నీ తప్పు అని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలన్నీ తప్పు అన్నది మురళీమోహన్ ఉద్దేశం. సరే, మరి అదే తీరి చంద్రబాబు నాయుడుకి కూడా అప్లై చేయాలి కదా. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కూడా మురళీమోహన్ లాంటి వాళ్ళు తప్పు పట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఒకరికి అమ్మఒడి ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఏకంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పారు. మరి అది ఉచితం కదా, ప్రమాదకరం కదా అని మురళీమోహన్ లాంటి వాళ్ళు చెప్పాలి కదా. ఏపీలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు 18 ఏళ్ళు నిండంగానే నెల 1500 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అది ప్రమాదకరమైన ఉచితం కిందకు రాదా? మహిళలంతా బస్సులో ఫ్రీ అంటున్నారు, అది ప్రమాదం కాదా? గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నారు, రకరకాలవన్నీ పథకాలన్నీ ప్రకటిస్తున్నారు, మొత్తం అన్నీ ఉచితాలకు సంబంధించిందే. మరి అయితే చంద్రబాబు నాయుడుని కూడా మురళీమోహన్ లాంటి వాళ్ళు ఎందుకు తప్పు పట్టడం లేదు? అంటే వీళ్ళ ధైర్యం, చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ ఇస్తారు, ఈ పథకాలన్నీ ఇస్తామని చెప్తారు ప్రజలకి, కానీ గెలిచిన తర్వాత ఇవన్నీ ఏమీ ఇవ్వరు అన్నది మురళీమోహన్ లాంటి వారి అంతర్గత అభిప్రాయమా? లేకుంటే జగన్ ఓడిపోవాలి కాబట్టి అతని పథకాలన్నీ తప్పు అని అంటాం, చంద్రబాబు నాయుడు గెలవాలి కాబట్టి ఆయన ఏం ప్రకటించినా ఎలాంటి హామీలు ఇచ్చినా అవన్నీ కరెక్టే అని చెప్పదలుచుకున్నారా? డబుల్ స్టాండర్డ్స్ కంప్లీట్గా. చంద్రబాబు నాయుడు విషయంలో కొద్ది రోజుల క్రితం మీడియా కూడా ఇలాగే వ్యవహరించింది. ఏపీ శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకని. ఆ తర్వాత మినీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాల కంటే అవన్నీ డబుల్ ట్రిపుల్ ఉన్నాయి హామీలు. దాంతో శ్రీలంక అయిపోతుంది అన్న నినాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు మురళీమోహన్ లాంటి వాళ్ళు కూడా అసలు ఈ ఉచితాలే తప్పు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో తన మినీ మేనిఫెస్టోలోని బీభత్సంగా ఉచిత హామీలు ఇచ్చారు. కాబట్టి ఇదంతా ఒక కాంప్లికేటెడ్గా తెలుగుదేశం పార్టీ ఒక డబుల్ స్టాండర్డ్స్ను ఫాలో అవుతుందా అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా ఈ వ్యాఖ్యలను బట్టి కలుగుతుంది.